హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజైతే మేము పానీపూరి చేసుకుంటున్నాం. ఎలా చేస్తామో చెప్తా చూడండి. మార్నింగే మేమైతే నీట్గా ఒక 4 to 5 టైమ్స్ బఠానీ అయితే వాష్ చేసుకునేసి ఒక విజిల్ కుక్కర్లో అయితే వేసి పెట్టుకున్నాం అనమాట. అవి మంచిగా నానిన తర్వాత ఈవినింగ్ అనేది ఓపెన్ చేసేసి దాంట్లో ఒక 2 ఆలూస్ కట్ చేసేసి దాంట్లో వేసేసుకుని తర్వాత వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ వేసేసామన్నమాట. సాల్ట్ వేసుకొని మళ్ళీ అయితే విజిల్ పెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ అయితే రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆలోపు మనం ఆనియన్స్ అండ్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. విజిల్ తీసేసిన తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. సో ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేనైతే టమాటా అనేది యాడ్ చేసుకున్నా. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోవాలి గాయస్. అలా ఆ స్మెల్ పోయిన తర్వాత నేనైతే సాల్ట్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అక్కడ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. సో అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్లో నేను చూపించా కదా ఆలు అన్నవన్నీ మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నా. సో అదైతే యాడ్ చేసుకుంటున్నా. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోండి. అంటే అది మళ్ళీ మంచిగా కొంచెం కుక్ అవ్వాలన్నమాట. సో అట్లా వాటర్ అనేది వేసుకున్న తర్వాత అట్లా మంచిగా కుక్ అవుతుంది. ఆ కుక్ అయ్యే టైంలో మనం మెయిన్ మన పానీపూరిలో కావాల్సింది పానీ అనమాట. సో పానీ ఎలా చేయాలో చూపిస్తే చూడండి. ఒక చిన్న ముక్క అల్లం తీసుకునేసి దాన్ని నీట్గా వాష్ చేసుకొని దాని మీద స్కిన్ ఉంటుంది. సో ఆ స్కిన్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొనేసి తర్వాత ఒక 5 to 6 అయితే మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నా. అవైతే మంచిగా మిక్సీకి కొట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఎలా చూపిస్తాను చూడండి ఎలానో. సో అట్లా ఒక జల్లెడ తీసుకొనేసి ఒక బౌల్ తీసుకొనేసి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ దాంట్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలా నీట్గా మిక్స్ చేసుకుంటూ దాంట్లో నుంచి వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అండ్ దాంట్లో అయితే నేను కొంచెం చాట్ మసాలా అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం దైపూరి అంటారు కదా, సో అట్లా తినడానికి కూడా ఇట్లా అనమాట పెరుగు వేసుకుని దాంట్లో సాల్ట్ అండ్ కొంచెం చాట్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నా. తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలోపు అయితే మళ్ళీ అది అయిపోయిన తర్వాత మెయిన్ మనకి పానీపూరి అంటే పానీ ఎలానో అట్లానే పూరి కూడా సేమ్. పూరి లేకపోతే తినలేము కదా. సో పూరీస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మనకైతే పానీపూరి డిప్పలు అంటారు అనమాట. అవి బయట దొరుకుతాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా ఎమ్మీగా ఉంది. And please like, share, subscribe to my channel. Bye guys.